వెల్కమ్ టు స్వీట్ స్టోరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. సుధాకర్ కాలని తిరిగి తీసుకురావడానికి కేదార్ కాకుండా యువరాజ్ నేను ఆ స్నేక్స్ దగ్గరికి వెళ్తాను. అప్పుడు నాన్న నన్ను చూసి ఖచ్చితంగా పైకి లేస్తారు. నిన్ను కొడుగ్గానే ఒప్పుకోవట్లేదు, అలాంటిది నీ గురించి నాన్నెందుకు పైకి లేవడానికి ట్రై చేస్తాడు? కన్న కొడుకుని కాబట్టి నన్ను చూసి లేవడానికే ట్రై చేస్తాడని చెప్పి ఇంకా యువరాజే ఆ రిస్క్ తీసుకోవడానికి రెడీ అవుతాడు. అవి కోరల్ లేని స్నేక్స్ కాబట్టి, కానీ నిజంగా వాటిలో విషం ఉంది కాబట్టి యువరాజ్ని చూసి అవి బుసలు కొడుతూ ఉంటాయి. అప్పుడే కరెక్ట్గా సుధాకర్ ఏమో ఏంటి నేను చూస్తుంది కళ నిజమా అని చెప్పి ఒకటికి రెండుసార్లు కన్ఫర్మ్ చేసుకొని వామో స్నేక్ అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు. ఇంకా వెంటనే అలా చూస్తూ ఉంటారనమాట అందరూ. ఎవరైనా కాపాడండి, ఒరేయ్ యువరాజ్ యువరాజ్ అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటారనమాట సుధాకర్ అయితే. కానీ యువరాజ్ ఏమీ తెలియనట్లు ఏమి చేయనట్టు, అంటే తనకేం వినపడినట్టే నటిస్తూ ఉంటాడు. ఇంకా పాపం సుధాకర్ తన కాళ్ళతో లేవడానికి చాలా అంటే చాలా ట్రై చేస్తూ ఉంటారు. బట్ నో యూజ్, ఆయన ఎంతకీ లేవలేకపోతూ ఉంటారు. ఇంకా జగదాత్రికి ఆ స్నేక్ ప్యాటర్న్ని బిహేవియర్ని చూస్తూ ఉంటే కొంచెం డౌట్ వస్తుంది. అండ్ ఆ స్నేక్ని ఇచ్చిన వాడు కూడా కొంచెం డౌట్గా చెప్పడం, ఇది నిజంగా కాటేది కదా అని అడిగితే లేదమ్మా అని చెప్పి అబద్ధం చెప్పడం, వాడి కళ్ళల్లో భయాన్ని చూడడం, అండ్ ఇప్పుడు ఇవేమో ఇలా వైల్డ్గా బిహేవ్ చేయడం, ఇదంతా చూసి ఇంక వెంటనే కేదార్ వైపు చూస్తూ ఉంటుంది జగదాత్రి. ఏమైంది దాత్రి, ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతారు. కేదార్ నాకెందుకో వాటిని చూస్తుంటే చాలా అనుమానంగా ఉంది కేదార్. ఎందుకంటే గుర్తుందా, మన ట్రైనింగ్ పీరియడ్లో మనకి వివిధ స్నేక్స్తో ఎలా డీల్ చేయాలి అనేది నేర్పించారు. కోరలు తీసేసిన స్నేక్స్ ఇంత వైల్డ్గా అగ్రెసివ్గా ఉండవు, వాటిలో ఇంత కోపం ఉండదు. కానీ వీటిని చూస్తుంటే చాలా కోపంగా ఉన్నాయి. అంటే ఖచ్చితంగా ఇవి అని అంటారు. అంటే ధాత్రి వీటిలో నిజంగా విషం ఉందంటావా అని అంటారు. నాకైతే అదే అనిపిస్తుంది కేదార్ అని అంటారు. వెంటనే కరెక్ట్గా ఆ స్నేక్ ఇంకా అలా కాటేయడానికి వెళ్తున్నప్పుడు యువరాజ్ ఒక్క నిమిషం అని చెప్పి ఇంక జగదాత్రి వాళ్ళకి కౌశికి మొత్తం మ్యాటర్ అది చూస్తుంటే మాత్రం నిజంగా అది చాలా డేంజరస్ స్నేక్ లాగే ఉంది వదిన అని చెప్పి అందరినీ లోపలికైతే తీసుకువెళ్తుందనమాట. వెంటనే తీసుకువెళ్ళి ఏంటి ఎందుకు వచ్చారు, ఎందుకు అరుస్తున్నారు అని అడుగుతాడు యువరాజ్. యువరాజ్ ఆ స్నేక్కి నిజంగా విషం ఉంది, అది అది నిన్ను కాటేస్తుంది అని ఇంకా చెప్పేసరికి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడనమాట యువరాజ్. ఏం మాట్లాడుతున్నారు మీరు, ఎందుకు ఇలా చేశారని చెప్పి అడిగేసరికి ముందు నువ్వు ప్రాణాలతో బయటపడడం ఇప్పుడు ముఖ్యం యువరాజ్ అని చెప్పి అందరూ చాలా టెన్షన్గా యువరాజ్ వైపు చూస్తూ ఉంటారు. ఇంకా యువరాజ్ వెనకాల నుండి డోర్ తీసుకొని పారిపోవాలి అని అనుకుంటాడు. కానీ అక్కడ డోర్ కూడా లాక్ చేసేస్తుంది బయట నుండి ఆదిలక్ష్మి. ఏంటి నువ్వు పారిపోవాలనుకుంటావని నాకు తెలియదు అనుకున్నావా యువరాజ్? ఖచ్చితంగా నువ్వు పారిపోవాలనుకుంటావని నాకు తెలుసు, అందుకే నేను ఇలా చేశా. ఇప్పుడు నువ్వు ఏమీ చేయలేవుగా, తప్పించుకోలేవు అని ఆదిలక్ష్మి క్రూయల్గా నవ్వుకుంటూ ఉంటుంది. ఇంకా అలా యువరాజ్ ఏమో వెనక్కి వెనక్కి వెళ్తూ ఉంటాడు. ఒక స్నేక్ ఏమో ముందుకి వస్తూ ఇంకా ఎలా అయినా యువరాజ్ని కాటు వేయాలి అని చెప్పి ట్రై చేస్తూ ఉండగానే అప్పుడే కరెక్ట్గా ఒక ఐడియా వస్తుందన్నమాట. వెంటనే జగదాత్రికి ఐడియా వచ్చి వెంటనే కిచెన్లోకి వెళ్తుంది. వెళ్ళి ఇంకా పెద్ద ఒక ఫైర్ లాంటిది తీసుకొచ్చి తర్వాత ఏమో బెడ్షీట్ తీసుకొని వస్తుంది. బెడ్షీట్ తీసుకొని వచ్చి ఆ స్నేక్పై బెడ్షీట్ని చాలా ధైర్యంగా వేస్తుంది జగదాత్రి. ఒక్కసారిగా ఇంకా బెడ్షీట్లో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది ఆ స్నేక్ అయితే. ఇంకా కన్ఫ్యూజ్ అవుతూ ఇప్పుడు దానికి దారి తెలీదు, ఎవరిని కాటు వేయాలో దానికి తెలీదు, ఇప్పుడు మనం చాలా వరకు సేఫ్గా ఉన్నట్టే. యువరాజ్ నువ్వు ఇలా వచ్చేసాయని చెప్పి ఇంక వెంటనే అబ్బోడ రా అని చెప్పి తీసుకొచ్చేస్తుంది. వెంటనే యువరాజ్ని ఇంకా యువరాజ్ ఏమో పక్కకు వచ్చేస్తాడు. వెంటనే కేదార్ దాత్రి నేను హ్యాండిల్ చేస్తాను అని అంటారు. కేదార్ జాగ్రత్త అని అంటారు. వెంటనే కౌశికి కేదార్ వద్దు, నువ్వేం చేయొద్దు, నేను కావాలంటే అలాంటి వాళ్ళకి కాల్ చేసి పిలిపిస్తానని అంటారు. అక్క నువ్వేం కంగారు పడద్దు, నాకేం కాదు, నేను హ్యాండిల్ చేస్తాను అని చెప్పి ఇంక వెంటనే అలా ఆ బెడ్షీట్లో ఉన్న స్నేక్స్ దగ్గరికి జాగ్రత్తగా వెళ్తాడనమాట కేదార్. వెళ్ళి ఇంక తన చేతికి ఒక టవల్ని కట్టుకొని ఇంకా అలా దాన్ని గట్టిగా టవల్స్లోనే చుట్టేసి ఇంక వెంటనే ఒక రోప్ లాంటిది కట్టేసి వాటినైతే బయటికి తీసుకువెళ్ళిపోతాడు
కేదార్. ఇంకా అందరూ చాలా భయంగా చూస్తూ ఉంటారు కేదార్ వైపు. ఇంకా అలా కేదార్ అయితే వాటిని తీసుకువెళ్ళి పక్కనే ఉన్న వాళ్ళ ఇంటి చెరువు దగ్గర వాటిని వదిలేస్తాడు. అవేమో అలా ఇంక అక్కడి నుండి వెళ్ళిపోతాయి. ఐ మీన్ దే డోంట్ నో ద వే రైట్. సో వెళ్ళిపోతాయి అన్నమాట. ఇంక వెంటనే అమ్మయ్యా తప్పించుకున్నాడు అని అందరూ ఫ్రీగా ఉంటారు. వెంటనే కేదార్ ఇలా రా అని పిలుస్తారు సుధాకర్. కేదార్ వస్తాడు. కేదార్, ఇవాళ నువ్వు జగదాత్రి చేసిన సాహసం ఎవరు చేయలేంది. ప్రాణాలకి తెగించి మరి నువ్వు యువరాజ్ని కాపాడావు. రే యువరాజ్, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. కేదార్ అన్నగా అవసరమైతే నీ ప్రాణాలనైనా కాపాడడానికి తన ప్రాణం అడ్డేస్తాడు అనే నిజాన్ని తెలుసుకోరా. ఎందుకురా, ఎందుకు ఎందుకు కేదార్ని ఇంతలా బాధ పెడుతున్నావు? ఈ ఇంటి వారసుడిగా నేను ఒప్పుకునే అవకాశం లేదు. ఎందుకంటే ఆ దేవుడు నా తల రాశాడు కాబట్టి. ఇంటి పరువు కోసం ఆలోచిస్తూ నేను నా బిడ్డలకి ఎంత అన్యాయం చేస్తున్నాను నాకు తెలిసినా ఏమీ చేయలేకపోతున్నాను కాబట్టి. కనీసం కమలాకర్ దత్తత తీసుకుంటా అన్నా ఎందుకురా, ఎందుకు నువ్వు ఒప్పుకోవటం లేదు అని సుధాకర్ చాలా గట్టిగా అడుగుతారు. ఇంక వెంటనే నిషిక, ఏంటి మావయ్య గారు, ఏదో చిన్న సహాయం చేసినంత మాత్రాన వాళ్ళని దేవుణ్ణి చేసేస్తున్నారు? ఏదో చేశాడు, ఆ స్నేక్ని తీసుకెళ్ళి బయట పడేశాడు. ఏ బయట వాళ్ళకైతే మనం డబ్బులు ఇవ్వమా? అలాంటిది ఇప్పుడు ఇంట్లో వాడికి డబ్బులు ఇస్తామా? ఇస్తాం. వీళ్ళు కేవలం ఒక పని వాళ్ళంటి వాళ్ళైనసరికి ఆపమ్మి అని గట్టిగా అరుస్తుంది వైజయంతి. ఒక్కసారిగా వైజయంతి అంత వైల్డ్గా రియాక్ట్ అవ్వడం చూసి షాక్లో ఉండిపోతుందన్నమాట. నిషిక అయితే ఆపో, చూడు, ఇన్నాళ్ళు నేను కూడా మీతో పాటు కలిసి వంత పాడాను. నిజంగా ఈ వీళ్ళని ఆస్తుల కోసం అడ్డు పెట్టుకోవాలని, ఆస్తి రావాలని, నా అబ్బోడికే సొంతం కావాలని ఎన్నో అంటే ఎన్నోసార్లు ఈ అబ్బోడిని బయటికి పంపించాలనుకున్నాను. కానీ తెలిసి ప్రమాదానికి ఎదురు వెళ్ళి కాపాడాడంటేనే అబ్బి మనసు ఎంత మంచిదో నాకు ఇవాళ అర్థమైంది. అబ్బికి కావాల్సిన బంధం కోసం తన ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడతాడని అర్థమైంది. కాబట్టి ఇలాంటి వాడిని ఇంకా బాధ పెట్టి ఇంకా పాపం పోసుకోకూడదమ్మి. చూడు, మన ఇంటి వారసుడు అవుతాడని, తను సుధాకర్ కొడుకే అవుతాడని అనటం లేదు కదూ. ఏదో కమలాకర్ కొడుకుగా అయినా ఇంట్లో ఉంటానంటున్నాడు. ఈ అబ్బి ఇంట్లో ఉండాలమ్మి, ఇంట్లో ఉండాలి. ఇదిగో చూడు, మరిది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను ఒప్పుకుంటుండా కేదార్ని నీ కొడుగ్గా దత్తత తీసుకోవడానికి. ఈ వదినగా నాకు ఎలాంటి సమస్య లేదు అని చెప్పేసరికి ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు కమలాకర్. ఇంకా సుధాకర్ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వదిన, మీలో ఈ మార్పు రావడం నిజంగా నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. మీరు ఇలా ఒప్పుకుంటారని నేను అస్సలు అనుకోలేదు. థ్యాంక్ యూ వదిన. అయితే పంతులు గారిని పిలిపించి త్వరలోనే దత్తత కార్యక్రమాన్ని చేయిద్దామని చెప్పి ఇంకా అలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. కమలాకర్ అయితే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. పాపం కేదార్ కూడా నిజంగా పిండిలో ఇంత మార్పు వస్తుందని నేను అనుకోలేదు. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అని కేదార్ పాపం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కరెక్ట్గా అప్పుడే ఇంకా యువరాజ్ వాళ్ళు పక్కకు లాక్కొచ్చేస్తారు. అమ్మా, ఏంటి నువ్వు బ్రెయిన్తో కాకుండా మనసుతో ఆలోచించడం ఎప్పటి నుండి మొదలుపెట్టావమ్మా? అయినా నువ్వు ఇలా చేస్తే వాడు ఇంటి వారసుడైపోతాడు. అది నాకు ఇష్టం లేదమ్మా అని అంటారు. రేయ్, నేను అందరి ముందు అట్లా మాట్లాడానంటే దానికి ఒక కారణం ఉండదురా. చూడు, ఎంతైనా ఆ కేదారు ప్రాణాలు అడ్డేసిమడి నీ ప్రాణాన్ని కాపాడాడు, నీకు పునర్జన్మను ప్రసాదించాడు. ఇలాంటి టైంలో కూడా ఇంకా వాళ్ళని చులకనగా చూసావనుకో, ఇంట్లో వాళ్ళందరికీ నీపై ఇంకా అసహ్యం కలుగుతుంది. మొన్నటికే నువ్వు సొంత బాబాయిని కూడా చంపడానికి వెళ్ళావని అందరూ నిన్ను విపరీతంగా అసహించుకుంటున్నారు. ఇప్పుడు గనక నువ్వు ఇంకా ఇలాగే ఉంటే ఇంక రేపు వీడు బంధాల కోసం, ఆస్తుల కోసం సొంత వాళ్ళని చంపడానికి కూడా సిద్ధమైపోతాడని చెప్పి నీపై ఒక ముద్రేసేస్తారా డబ్బు పిచ్చోడని. నా యువరాజు ఎప్పుడు అందరికీ రాజులా ఉండాలి, కానీ అందరూ తిట్టుకునే వాళ్ళ ఉండకూడదు. అందుకే నేను ఆ కేదార్పై ప్రేమ ఉన్నట్టు నటించా. చూడు, నీకొకటి అర్థం కావట్లేదు. ఆ కేదారు ఈ ఇంటికి ఒక కాపలా మనిషి లాంటోడు. ఎలాంటి ప్రమాదం వచ్చినా ఈ ఇంటి కోసం చేస్తానే ఉంటాడు. అందుకే అలాంటోడి ఇంట్లో కమలాకర్ వారసుడుగా ఉన్ని
అయినా రేపొద్దున్న ఆస్తి విషయాల్లో వాళ్ళు ఏదైనా అన్నారనుకో, ఆస్తి గురించి ఎట్టా ఎలా మాట్లాడాలో నాకు బాగా తెలుసు. నువ్వేం కంగారు పడద్దురా అని చెప్పి ఇంకా అలా యువరాజునైతే కూల్ చేస్తుంది వైజయంతి. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. ఇంకా అలా హ్యాపీగా జగదాత్రి, కేదార్, కమలాకర్ అందరూ కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకుంటూ ఉంటారు. కరెక్ట్గా అప్పుడే ఆదిలక్ష్మి అక్కడికి వచ్చి, ఛ, వీళ్ళందరిలో ఈ నవ్వుల్ని చూస్తుంటేనే చాలా కోపంగా ఉంది. ఇప్పుడు నేనేం చేయాలి? ఈ జగదాత్రి కేదాలు ఉన్నంతకాలం ఈ ఇంట్లో చిన్న పురుగు కూడా వెళ్ళనిచ్చేలా లేరు. ఏం చేయాలి ఇప్పుడు నేను అని చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా వాళ్ళ వైపు చూస్తూ ఉంటుందన్నమాట. అలా తనైతే, ఏంటి ఎప్పుడు మీ మొహం అంతా మాడిపోయిన పెనంలాగే పెట్టుకుంటారా? ఎప్పుడు నవ్వరా మీరు అని అడుగుతాడు బూచి. ఏంటి నా మీదే జోకేస్తున్నావా అని అడుగుతారు. నేను ఉన్నదే చెప్తున్నాను కదండి అని అంటారు. ఉన్నదే చెప్పడం ఏంటయ్యా? అంటే ఏమంటున్నావు? నన్ను నన్ను అవమానిస్తున్నావా నువ్వు అని అంటారు. అబ్బా, మీతో ఏం మాట్లాడినా ఎప్పుడు ఇలాగే మాట్లాడతారు. మీరేంటో మీ విధానం ఏంటో మాకైతే అర్థం కాదు అని చెప్పి ఇంకా కాచి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడనమాట బూచి అయితే. కరెక్ట్గా అప్పుడే ఇంకా జేడీ కేడీకి సాధు సార్ అయితే కాల్ చేస్తారు. జేడీ, మీరు వెంటనే ఆఫీస్కి రావాలని అంటారు. ఓకే సార్, ఇప్పుడే వస్తున్నామని చెప్పి ఇంకా ఆఫీస్కి అయితే బయలుదేరుతారు జేడీ కేడీగా జగదాత్రి అండ్ కేదార్. జగదాత్రి కేదార్ ఇంకా బయలుదేరి ఆఫీస్కి వెళ్ళగానే ఒక్కసారిగా ఓ ఇంపార్టెంట్ ఫైల్ అయితే ఉంటుంది. సార్ ఏమైంది సార్ అని అంటారు. జేడీ, ఇది చాలా ముఖ్యమైన ఫైల్. ఇందులో చాలా క్లియర్గా పక్కా ఎవిడెన్స్ అనేది మనకి ఉంది. ఆదిత్యనే చంపాడు అనడానికి ఒకసారి చూడు అని చెప్పి చూపించేసరికి ఇంకా అలా కొన్ని ఫొటోస్ అయితే అందులో ఉంటాయన్నమాట. ఆ అమ్మాయి ఫోన్ని వీళ్ళు పగలు కొట్టేసినా సరే వీళ్ళు చాలా జాగ్రత్తగా రికవర్ చేస్తారు డేటా మొత్తం. రికవర్ చేసేసరికి ఇంకా అందులో కొన్ని కాల్ రికార్డింగ్స్ అయితే ఉంటాయి. అంటే ఆ అమ్మాయి ఆదిత్యకి, మైనర్ అమ్మాయి ఆదిత్యకి ఫోన్ చేసినప్పుడు, నువ్వేం కంగారు పడద్దు, నువ్వు నాతో హ్యాపీగా ఉండొచ్చు, నేను నీకు ఎలాంటి అన్యాయం చేయను, నేను నేను చాలా బాగా చూసుకుంటాను, మా నాన్న నొప్పించి నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇంకా మైనర్ అమ్మాయితో ఆదిత్య మాట్లాడిన కాల్ రికార్డింగ్స్ అయితే క్లియర్గా దొరుకుతాయి. ఇంకా అవన్నీ చూసి ఒక్కసారిగా జేడీకేడి షాక్లో ఉండిపోతారు. వెంటనే ఇంకా సింధు అయితే, అక్క మేడం, చాలా బలమైన సాక్ష్యం దొరికింది అక్క మేడం, ఇక ఈ సాక్ష్యాన్ని కోర్టులో చూపిస్తే సరిపోతుంది కదా అక్క మేడం అని అంటారు. ఇంకా ఎక్కడున్నావు నువ్వు? ఈ సాక్ష్యాన్ని చూపిస్తే వాయిస్ మాది కాదని, ఎవరో కావాలనే మా వాయిస్ని ఇమిటేట్ చేశారు అని ఈజీగా తప్పించుకోవచ్చు అని అంటుంది రమ్య. కరెక్ట్ రమ్య. సింధు, ఎంతోమందిని అరేంజ్ చేసిన వాళ్ళకి ఇలాంటి ఒక చిన్న అబద్ధం చెప్పడం తప్పేమీ కాదు. కానీ వాడి నోటితోనే వాడికి నిజం చెప్పించాలి. వాడి నోటితోనే వాడు ఎంత పెద్ద తప్పు చేశాడో వాడితో చెప్పించాలి. అప్పుడు మాత్రమే నేను అనుకున్నది జరుగుతుంది అని ఇంకా వెంటనే అలా ఒక ప్లాన్ అయితే వేస్తారు. అప్పుడే కరెక్ట్గా ఈ వీడైతే ఇంకా ఆదిత్య అయితే అలా అటు ఇటు తిరుగుతూ, అబ్బా, ఇంట్లోనే ఉండి ఉండి బోర్ కొడుతుంది, బయటికి వెళ్దామంటే డాడీ ఏమో పర్మిషన్ ఇవ్వట్లేదు అని మీనన్ దగ్గరికి వస్తాడు. ఏంటి ఏంటి అలా ఉన్నావు అని అడుగుతారు. బాయ్, ఈ బోర్ కొడుతుంది బాయ్, బయటికి వెళ్ళాలనుకుంటున్నాను బాయ్ అని అంటారు. వెళ్ళు, ఇప్పుడు నెవ్వరేం చేయలేరు, ఈ మీనన్ ఉన్నాడు కదా, హ్యాపీగా వెళ్ళిరా, రే మీరు కూడా వెళ్ళండిరా అని చెప్పి ఇంకా ఆదిత్యకి సెక్యూరిటీని ఇచ్చి మరి బయటికి పంపిస్తాడు. ఇంకా ఆదిత్య గురించి అన్ని విషయాలు చాలా కీన్గా తెలుసుకుంటున్న వీళ్ళందరూ ఇప్పుడు వీడు బయటకు వస్తున్నాడు, వీడిని మనం ఎలా అయినా ట్రాప్ చేయాలి అని చెప్పి ఇంకా సింధునైతే మాస్క్ వేసి ఒక అందమైన అమ్మాయిలాగా రెడీ చేస్తారు. చేసి ఇప్పుడు వాడు ఖచ్చితంగా నిన్ను చూసి కారు ఆపుతాడు సింధు, అప్పుడు ఏం చేయాలో నీకు తెలుసు కదని అంటారు. అక్క మేడం, తెలుసు మేడం అని అంటారు. సింధు, ఆపరేషన్స్లో ఇలాంటి విషయాలు కూడా వస్తాయి కాబట్టి నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందు అని అంటారు. అక్క మేడం, నా వెనకాల మీరున్నారనే ధైర్యమే నాకు కొండంత అండ. అయినా డిపార్ట్మెంట్లో ఎవరికి ఏమైనా చూసుకోవడానికి మీలాంటి ఆఫీసర్ ఉండగా నేను నా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉంటాను అక్క మేడం అని అంటుంది. జాగ్రత్త సింధు, ఆల్ ది బెస్ట్ అని చెప్పి పాపం అలా సింధునైతే ధైర్యంగా పంపిస్తారు. ఇంకా సింధు అలా శారీ కట్టుకొని ఇంకా అలా రోడ్ పై నించొని చూస్తూ ఉంటే ఈ ఆదిత్యకేమో చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. రే, ఎవరో అమ్మాయి కనబడింది, పక్కన ఆపు అని చెప్పి ఇంకా వెంటనే తనైతే కారులోకి తీసుకువెళ్ళాలి అనుకుంటాడు. కారులో ఇంకా అలా తను కూర్చోగానే వెంటనే ఫోన్ ఆన్ చేస్తుంది తనైతే. ఆన్ చేసి, సార్ మీరు అనేసరికి, నేనెవరో తెలీదా, నేను మినిస్టర్ కొడుకుని,
నిన్ను నేను చాలా బాగా చూసుకుంటాను అని చెప్పి ఇంకా అతను అలా వస్తూ ఉంటే కరెక్ట్‌గా అతని ఫోన్నయితే తీసుకుంటుంది. ఇంకా అతని ఫోన్ తీసుకొని అందులో ఉన్న డేటా మొత్తాన్ని ఇంక పంపిస్తుందనమాట సీక్రెట్‌గా జేడీకి. ఇంక జేడీ క్లియర్‌గా వీడు ఒక్క అమ్మాయినే కాదు ఎంతమంది అమ్మాయిల్ని మోసం చేశాడు అనే కంప్లీట్ డేటా రావడంతో ఇదే మనకి పక్కా సాక్ష్యం. ఈ సాక్ష్యంతో వీడు తప్పు చేశాడని క్లియర్‌గా అందరికీ చెప్పొచ్చు అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు జేడీ అండ్ కేడీ. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.